శ్రీకాళహస్తీశ్వర శతకంలోని దూర్జటి పద్యాలను వింటున్నారు. చెడుగుల్ కొందరు కూడిసేయగవనుల్ చీకట్లు దూరంగా వాల్పడి తింగాని గ్రహింపరాని నిన్ను నల్లంజాల పొమ్మంచు నిల్వెడలంద్రోచిన చూరు పట్టుకొని నే వ్రేలాడుదుంగోర్కే కోరిడి అర్థంబులు నాకు ఏలయిడవో శ్రీకాళహస్తీశ్వరా శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర, కొందరు దుర్జనులతో కలిసి నేను జారత్వ చోరత్వ పనులను చేయపాల్పడి తిని పాపాత్ముడనైతిని. ఇప్పుడు కొంత తెలివి తెచ్చుకొని నిన్ను ఆశ్రయించి తిని అది కారణముగా చూపి నన్ను స్వీకరింప తగనని భావించి చాలు చాలు నన్ను ఆశ్రయింపక వెళ్ళు అని నన్ను వెళ్ళగొట్ట చూస్తున్నావేమో. నా కోర్కెలు ఎందుకు తీర్చవో చూచెదను. ఇంటి నుండి వెళ్ళగొట్టినప్పటికీ చూరు పట్టుకుని విరేలాడుతున్నమ్మున నిన్నే అంటిపెట్టుకుని ఉండేదను. నిన్ను వదిలిపెట్టను మహాదేవా. నీవు భోళాశంకరుడవు, నిన్నే నమ్ముకున్న వారిని విడిచిపెట్టవు అని నా ప్రగాఢ విశ్వాసము. భసితోద్ధూళన ధూసరాంగులు జటాభారోత్తమాంగుల్ తపోవ్యసనుల్ సాధిత పంచవర్ణరసనుల్ వైరాగ్యవంతుల్ నితాంత సుఖస్వాంతులు సత్యభాషణుల్ సముద్యద్రత్న రుద్రాక్షరాజి సమేతుల్ తుదనెవ్వరినైనన్ కొలుతున్ శ్రీకాళహస్తీశ్వరా శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర, పాపములను హరించువాడా, విభూతిని పూసుకొనుట చేత మలినమైన దేహము గలవారు, జటలను శిరమునందు ధరించిన వారు, తపస్సునందు అత్యంత ఆసక్తి గలవారు, సంపాదింపబడిన శివపంచాక్షరీ మంత్రమును నాలుకపై గలవారు, సంసార సుఖములందు ఆసక్తి లేనివారు, మనస్సునందు అత్యంత సుఖ సంతోషములు నింపుకొని ఉన్నవారు, సత్యభాషణులు, ప్రకాశించుచున్న మణుల వంటి రుద్రాక్షమాలను ధరించిన వారు, అటువంటి వారు ఏ కులమునందు పుట్టిన వారైనా అట్టి నీ భక్తులను నిన్నుగా భావించి నేను సేవింతును. జలజశ్రీగల మంచి నీళ్లు గలవా చట్రాతిలో బాపురే వెలివాడన్మరి బాప నిల్లు గలదా వేసాలుగా నక్కట నలినా రెండు గుణంబులించి మదిలో నన్నేలరోయంగా నీ చెలువంబైన గుణంబులెంచుకొనవే శ్రీకాళహస్తీశ్వరా శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర, చట్రాతిలో పద్మముల శోభను కలిగిన తీయటి నీరు, చండాల వాటికలో బ్రాహ్మణ్ణి ఇల్లు ఉండని విధంగా నేను కూడా అటువంటి లోపములు గలవాడనే. నా యందు మంచి గుణములు ఇప్పటికీ లేవు. ఆ రెండు గుణములను నా యందు కలవని తలచి నాపై రోత చెందకు. పద్మములు లేకున్నా నీరు అనే భక్తి ఉంది. నిన్ను స్మరించు బ్రాహ్మణ లక్షణములున్నాయి. నీకు గల చక్కని భక్తవాత్సల్యముతో ఇతర ధర్మములను మనసులో తలచి నన్ను రక్షింపగా లేవా ఈశ్వర. నాలోని లోపములను పెద్దవిగా చేసి చూసి నన్ను నీ నుండి దూరము చేయబోకు. గడియల్ రెంటికో మూటికో గడియకో కాదేని నేడెల్లియో కడనేడాదికో ఎన్నడో ఎరుగక ఈ కాయంబులి భూమిపై వడగానున్నవి. ధర్మ మార్గమొకటిం బాటింపరి మానవుల్ చెడుగుల్ నీ పదభక్తిని తెలియరో శ్రీకాళహస్తీశ్వరా శ్రీకాళహస్తీశ్వరా. శ్రీకాళహస్తీశ్వర, ఈ దేహము ఒక్క గడియకు 2 గడియలకో 3 గడియలకో అట్లు కాకున్నా ఈ దినమో రేపో తుదకు సంవత్సరమునకో ఎప్పుడో ఈ భూమిపై పడిపోవడానికి సిద్ధంగా ఉంది. మనుషులు గర్విష్ఠులై భౌతిక దేహము శాశ్వతమని నమ్మి నశించునని తలచక
ధర్మ మార్గమును పాటింపక ఉన్నారు. నీ పాదపద్మములందు భక్తిని చూపకున్నారు. క్షితిలో దొడ్డ తురంగ సామజములే చిత్రమ్ములు, ఆందోళికాతతులే లెక్క, విలాసినీ జన సువస్త్రవ్రాత భూషాకలాప తనూజాదికమేమి దుర్లభము. నీ పాదములర్చిల్చుచో జిత పంకేరుహ పాదపద్మయుగళా, శ్రీకాళహస్తీశ్వరా శ్రీకాళహస్తీశ్వరా. జయించబడిన పద్మములు కలిగిన దివ్యమైన పాదయుగ్మము గలవాడా శ్రీకాళహస్తీశ్వర. లోకములో నీ పాదార్చన చేయువారికి గుర్రములు, ఏనుగులు, పల్లకిలు, పరిచారికలు, వస్త్రములు, భూషణములు, పుత్ర పౌత్రాది సంతతులు ఏవి లభింపకుండా ఉండును? సమస్తమును సుసంపన్నమే అయి ఉండును. రుద్రాధ్యాయమును పారాయణ చేయు పుణ్యాత్ముడు ఒక నగరములో కానీ గ్రామంలో కానీ ఉన్నచో అక్కడ ఆకలి దప్పికలతో బాధపడేవారుండరు, కరువు ఉండదు, ఏ వ్యాధులు ఆ చుట్టుపక్కలకు రావు అని ఆర్యోక్తి. మరి ఇంకా భక్తునికి ఏమి లోటు వచ్చును? ఓం నమః శివాయ.